గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్స్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1365 పోస్టుల భర్తీకి గత నెల 17, 18వ తేదీల్లో పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. దాదాపు 5,56,000 మంది దరఖాస్తు చేసుకుంటే 2,69,000 మంది పరీక్షలకు హాజరయ్యారు. గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్స్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1365 పోస్టుల భర్తీకి గత నెల 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. దాదాపు 5,56,000 మంది దరఖాస్తు చేసుకుంటే 2,69,000 మంది పరీక్షలకు హాజరయ్యారు. గ్రూప్ 3 పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ ర్యాంకింగ్స్ ను టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1365 పోస్టుల భర్తీకి గత నెల 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించింది టీజీపీఎస్సీ. దాదాపు 5,56,000 మంది దరఖాస్తు చేసుకుంటే 2,69,000 మంది పరీక్షలకు హాజరయ్యారు. మరిన్ని డీటెయిల్స్ శ్రీశైలం అందిస్తారు. శ్రీశైలం, గ్రూప్ 3 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి, అప్డేట్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే విడుదల చేసింది. దీనికి సంబంధించి వివరాలను సైట్లో పొందుపరిచింది. మొత్తం అంటే గత ఏడాది నవంబర్లో ఈ గ్రూప్ 3 పరీక్షను టీజీపీఎస్సీ నిర్వహించింది. 2022లో జరిగినటువంటి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది. 2024లో నవంబర్లో ఈ పరీక్ష నిర్వహించింది. మొత్తం 1388 పోస్టులకు గాను 5,36,000 మంది దీనికోసం దరఖాస్తు చేశారు. అయితే 50% మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. దీంతో 107 అంటే ఈ ఏదైతే 1388 పోస్టులు ఉన్నాయో దానికి సంబంధించి 107 శాఖల పరిధిలో ఈ పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. తాజాగా ఫలితాలను వెల్లడించింది. గత పరీక్ష జరిగినప్పటి నుంచి కూడా ఈ ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తుండగా ఈ కొద్దిసేపటి క్రితమే టీజీపీఎస్సీ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అయితే దీంట్లో 2,67,921 మందిని ఈ ర్యాంకింగ్ జాబితాను ప్రకటించింది. దీని ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేయనుంది. అయితే ఈ 1388 పోస్టులకు గాను ఎంత శాతం అంటే 1:1 ఎంత శాతం పరిధి పిలుస్తారన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. మొత్తం అయితే 536,400 మంది పరీక్ష రాశారు. దీంట్లో 2,67,000 మందిని సెలెక్ట్ చేసింది. గత నవంబరు 16, 17 తేదీల్లో పరీక్ష నిర్వహించింది. 2022కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. ఇందులో ఈ పరీక్షకు సంబంధించి మొత్తం 18,000 మందికి పైగా వీళ్ళు హాజరు కాలేదు. అదేవిధంగా 2,49,000 మందిని ప్రస్తుతం జనరల్ ర్యాంకింగ్ కింద ప్రకటించింది. అభ్యర్థులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వెబ్సైట్లో ఉంచుతామని, వాళ్ళ హాల్ టికెట్ నెంబరు ఇతర వివరాలు ఎంటర్ చేసి వాళ్ళకి సంబంధించినటువంటి సమాచారం తెలుసుకోవచ్చు అని చెప్పి టీజీపీఎస్సీ కొద్దిసేపటి కింద ప్రకటించింది. అయితే అభ్యర్థులు ఏదైతే 2022 నుంచి కూడా ఈ పరీక్ష కోసం ఎదురు చూశారు, గత ఏడాది పరీక్ష నిర్వహించారు, తాజాగా ఫలితాలు ప్రకటించడం పట్ల అభ్యర్థులను అంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 3 ఫలితాలు ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. దీంతో పాటు ఓఎంఆర్ సీటు అట్లాగే ఫైనల్కి కూడా పెట్టాం. దాంతోపాటు అందరు క్యాండిడేట్స్ యొక్క టోటల్ వాళ్ళ మార్క్స్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. ఈ ఎగ్జామ్ 17/11 నవంబర్ 17th మళ్ళీ 18th నవంబర్ 2 రోజులు జరిగింది. 1388 వేకెన్సీస్ కోసం ఈ ఎగ్జామ్ జరిగింది. సో దీనిలో టోటల్ క్యాండిడేట్స్ అప్లై చేసిన వాళ్ళు 5,36,400 అయితే పరీక్ష రాసిన వాళ్ళు 2,67,921 మంది. సో వివిధ కారణాల వల్ల 18,354 మందిని ఇన్వాలిడేట్ జరిగింది. అంటే వాళ్ళు పబ్లిక్ తప్పు చేయడం కానీ లేదా వాళ్ళు సరైన సమాచారం ఇవ్వకుండా ఉండడం అలాంటి ఇష్యూస్ వల్ల ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ మనం 2,49,557 మందికి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ కామన్ అందరికీ తెలిసే విధంగా మనం పబ్లిక్ డొమైన్లోనే టీజీపీఎస్సీ వెబ్సైట్లో పెట్టడం జరిగింది. దీనిలో ఈ ఎగ్జామ్లో ఇప్పుడు మనకి టాపర్స్ 10 చూస్తే ఫస్ట్ ర్యాంకు 339 మార్కులు 339.23. సో దాంతో ఫస్ట్ ర్యాంకు ఆల్ టికెట్ వైజ్ పెట్టాం. 331.299 సెకండ్ ర్యాంకు